హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి నీళ్ళల్లో అప్పడాలను వేసి చేసి చూడండి, చాలా బాగుంటాయండి. చూడండి, మనం బయట నుంచి తెచ్చుకున్న అప్పడాల లాగానే చాలా బాగుంటాయి. వీటిని చేసుకోవడం కూడా చాలా సులభం అన్నమాట, చాలా ఈజీగా ఇంట్లోనే మనము చూడండి ఇంత చిన్న వాటితో పెద్ద అప్పడాలను ఈ విధంగా వచ్చే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్పడాలను ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా ఒక మిక్సీ జారులోకి ఒక కప్పు సూజీ అంటాం కదా, రవ్వ, సన్న రవ్వ అని సూజీ అంటాం కదా, దాన్ని ఒక కప్పు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేయాలండి. వేసి 2 కప్పుల వరకు వాటర్ అనేది పోసుకోవాలి. ఒక కప్పు రవ్వకు 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలండి. వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి, నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. తర్వాత ఇందులోకి కరివేపాకును సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్నర వేసుకున్నట్టున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్నైనా వేసుకోవచ్చండి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలాంటి మీకు ప్లేట్లు ఉంటాయి కదా, వాటిలోకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఆయిల్ అనేది అవసరం లేదండి. ఆయిల్ అనేది అంటించకుండానే ఈ విధంగా కొద్దిగా పిండి వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఆవిరికి ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆవిరికి ఒక నిమిషం పాటైనా పెట్టి తీసేసి వాటర్లో వేయాలండి. వాటర్లో వేస్తే ఈజీగా వచ్చేస్తాయి. వాటర్లో వేసి ఈ విధంగా నైఫ్తో చుట్టుముట్టు ఎడ్జెస్ ఈ విధంగా అన్నారంటే ఈజీగా వచ్చేస్తాయి. వీటిని ఈ విధంగా తీసుకొని ఒక కాటన్ క్లాత్ పైన కానీ లేదంటే కవర్ పైన కానీ వేసుకోవాలి. వీటికి ఎండలో ఆరబెట్టాల్సిన పని లేదండి, ఇంట్లోనే ఫ్యాను కిందనే ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా అన్ని అప్పడాలను ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా ఎండిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత తిప్పివేసి తర్వాత మరొక రోజు ఎండలో ఎండబెట్టుకుంటే చివరిగా చాలా బాగా ఎండిపోతాయండి. చూడండి ఎంత బాగా ఎండిపోయాయి. ఒక కప్పు రవ్వకు నాకు ఇన్ని అప్పడాలు అనేది వచ్చాయి. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తున్నాను. చూడండి, ఇంత చిన్నగా ఉన్న అప్పడాలు కూడా ఎంత బాగా పొంగాయో. పెద్దగా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా అప్పడాలు, అదే విధంగా వస్తాయండి. మనం ఇంట్లోనే ఈజీగా చాలా తేలికగా అప్పడాలను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎన్ని అప్పడాలంటే అన్ని అప్పడాలను మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మనం బయట నుంచి కొనవలసిన అవసరమే లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి రవ్వ అప్పడాలు. చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇంత చిన్న అప్పడాలు ఇంత పెద్దగా పొంగుతాయి అన్నమాట. ఇందులో నేను బేకింగ్ సోడా కానీ ఏది కానీ వేయలేదండి, అయినా కూడా ఇంత చక్కగా పొంగుతాయి అప్పడాలు. చాలా బాగుంటాయండి, చేసుకోవడం తేలిక, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీకు కూడా వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.